ఇప్పుడు మనకి జీడిపప్పు, ములంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చేయటం రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చిన్న పిల్లల దగ్గర నుంచి బ్యాచిలర్ వరకు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అలాగే ములంకాయ టేస్ట్ కూడా మనకందరికీ ఇష్టము. అలాగే జీడిపప్పు కూడా అందరికీ ఇష్టము. కానీ ఈ జీడిపప్పు దేంట్లో వేయాలన్నా భయపడుతూ ఉంటాము. ఎందుకంటే దీని రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మరి నేనైతే డ్రై జీడిపప్పుతో ఈ కర్రీని అయితే చేశానండి. మరి ఈ డ్రై జీడిపప్పుతో కర్రీని ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దాము. ఇంకెందుకు ఆలస్యం, ఛానల్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లోకి 4 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలాగా సన్నగా కట్ చేసుకోవాలి. 2 టమాటాలని కూడా ఇలా కట్ చేసుకోవాలి. 2 ములంకాయలని, ఫ్రెష్గా ఉన్న ములంకాయలని ఇలాగ మీకు నచ్చిన విధంగా ఇలాగా ఎంత సైజులో కావాలో అంతా కట్ చేసుకోండి. పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, 2 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరని తీసుకోండి. అలాగే ఈ కర్రీ వండడానికి 1 గంట ముందే డ్రై జీడిపప్పుని వాటర్లో వేసి నానబెట్టుకోండి. మనం కర్రీ వండే టైంకి జీడిపప్పు అనేది నానుతుంది. దాన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఏ గిన్నెలో అయితే కర్రీ వండాలనుకుంటున్నారో ఆ గిన్నెను స్టవ్ పై పెట్టి 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి కుక్కర్ పెట్టుకున్నానండి. కుక్కర్లో రెడీ చేస్తున్నాను కాబట్టి కుక్కర్ పెట్టుకున్నాను. ఇది కుక్కర్లోనే వండాలని ఏమి లేదండి. గిన్నెలో కానీ కడాయిలో కానీ మీకు నచ్చిన దాంట్లో వండుకోవచ్చు. ఇది ఉడకదని ప్రసక్తే లేదండి. ఉట్టినే ఉడికిపోతుంది కాబట్టి దేంట్లో అయినా వండుకోవచ్చు. నేనైతే కుక్కర్ గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి నూనె వీటెక్కిన తర్వాత పచ్చిమిర్చిని, కరివేపాకుని, కొత్తిమీరని వేసి వేపించుకున్నాను. అది వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి వేపించుకుంటున్నాను. చూడండి, ఇలా కాస్త ఉల్లిపాయ ముక్కలను 2 సార్లు అటు ఇటు కలిపిన తర్వాత 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసి ఉల్లిపాయ ముక్కలతో పాటు వేపించుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలతో పాటు అల్లం పేస్ట్ వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు అనేది మాడిపోకుండా ఈక్వల్గా ఎగుతాయి. అలాగే అల్లం పేస్ట్ కూడా మాడిపోకుండా ఉల్లిపాయ ముక్కలతో పాటు ఈక్వల్గా ఎగిపోతుంది. ఇవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ములంకాయ ముక్కల్ని, అలాగే కడిగి పక్కన పెట్టుకున్న జీడిపప్పుని, నానబెట్టుకున్న జీడిపప్పుని కూడా వేసి వేపించుకోవాలి. కాస్త అవి వేగిన తర్వాత టమాటా బాగా మగ్గిన టమాటా అయితే దీనికి గ్రేవీ వస్తుంది. అలాగే కర్రీకి టేస్ట్ బాగుంటుంది, కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది. కాబట్టి బాగా మగ్గిన టమాటాని తీసుకుని ఇలా వేసి అంతా కూడా ఎగేటట్టు కలుపుకోండి. అలాగే టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా అన్నీ కూడా ఇలా ఎగేటట్టు కలుపుకుంటూ చిటికెడు పసుపు, 1 అర స్పూన్ కారము, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ సాల్ట్ వేసి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి. అలాగే ఇక్కడ మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి. ఉప్పు, కారాలు అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకుని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలి. తగినంత అంటే ఎంత అని అనుకుంటున్నారా? 1 కప్పు, 1 టీ కప్ అంతా వేసుకోండి. వాటర్ సరిపోతుంది. ఎక్కువ వాటర్ వేసామనుకోండి కుక్కర్లో లాగదు. అదే గిన్నెలో వేసారనుకోండి 1 గ్లాసు వాటర్ వేయండి. గిన్నెలో కానీ కడాయిలో కానీ కర్రీ వండినప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసారంటే లాగేస్తుంది. కానీ కుక్కర్లో వాటర్ ఎక్కువ లాగదు కాబట్టి 1 కప్పు వాటర్ వేసుకోండి టీ కప్పు తోటి. ఆ కప్పు వాటర్ వేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా అంతా కలిసేటట్టు కలుపుకుని మూత పెట్టేసి ఇప్పుడు విజిల్ పెట్టేసుకుందాము. విజిల్ పెట్టేసుకున్న తర్వాత ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనము స్టవ్ ఆపేసుకుందాము. ఎందుకంటే మనకు ములంకాయ అనేది ఒక 3 విజిల్స్ వచ్చినాయి అనుకోండి, ములంకాయ అనేది ఇడిపోతుంది కాబట్టి ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనము స్టవ్ ఆపేసుకుందాము. స్టవ్ ఆపేసుకుని కుక్కర్ గిన్నె అనేది పక్కన పెట్టేసుకుందాము. ఆవిరిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత ఆవిరిపోతుందండి. ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అనేది చూడండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని వేరొక గిన్నెలోకి తీసేసుకున్నాను. చూసారా, గ్రేవీ తోటి మంచిగా బాగుంది కదా. మరి వాటర్ ఎక్కువ లేదు, గ్రేవీ కూడా పలసగా లేదు. పర్ఫెక్ట్గా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే ములంకాయ కాజు జీడిపప్పు కర్రీ రెడీ అయిపోయింది. చూసారా, ఈ కర్రీ వచ్చేసి చపాతి, పూరి, రైస్లోకి చాలా బాగుంటుంది. వంట చేయని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. పిల్లల దగ్గర నుంచి బ్యాచిలర్స్ దాకా 5 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు అండి. అంతగా ఇంకా మీరు మెల్లుగా వండితే 10 మినిట్స్ టైం పడుతుంది, అంతేనండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ట్రై చేయండి.